ఈరోజు కథ కలదాచిన కన్నప్ప. అనగనగా ఒక పేదవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. అదేం చిత్రమో కానీ ఆ ముగ్గురు కొడుకులకు ఒకనాటి రాత్రి ఒక విచిత్రమైన కలలు వచ్చాయి. ఈ సంగతి తెలిసి తండ్రి, అబ్బాయిలు మీకు వచ్చిన కలలు ఏమిటో చెప్పండి, అవి మంచివో చెడ్డవో నేను కనుక్కుంటాను అనేసరికి పెద్దవాడు రెండవవాడు వెంటనే తమ తమ కలలను చెప్పారు. వారి కలలను విన్న తండ్రి, మీకు మంచి కలలే వచ్చాయి, మీకంతా శుభమే కలుగుతుంది అని సంతోషాన్ని వెల్లడించాడు. చివరకు చివరివాడైన కన్నప్పను పిలిచి అడిగేసరికి నా కల నేనెవరికీ చెప్పను అంటూ భీష్మించాడు. తండ్రి అన్ని విధాలా అడిగి చూసి ఎంతకు చెప్పకపోయేసరికి ఒక చింతబరిక తీసుకుని కన్నప్పను చావగొట్టడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక కన్నప్ప గోల ఎత్తి ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్లుగా కేకలు పెట్టాడు. అదే సమయంలో ఆ దారిలో పోతూ ఉన్న ఆ దేశపు పట్టపురాజు ఆ కేకలు విని అక్కడికి వచ్చాడు. ఇదేమిటయ్యా, పిచ్చివాడిలాగా ఉన్నావు, కుర్రవాణ్ణి ఉత్త పుణ్యానికి ఎందుకు బాదుకుంటావు, వాణ్ణి నాతో పంపించేయి, ఆ కల ఏమిటో నేను మెల్లగా బుజ్జగించి కనుక్కుంటాను అని అంటూ ఒక వరహాల సంచి ఆ పేదవాని చేతిలో పెట్టి కన్నప్పను గుర్రం మీదకెక్కించుకుని తన వెంట తీసుకుపోయాడు. కోట చేరుకున్న తర్వాత రాజు అనేక విధాల కన్నప్పను లాలించి అడిగాడు. కానీ కన్నప్ప తన కల చెప్పలేదు. చివరకు రాజుకు కూడా విసుగొచ్చింది. భటులను పిలిచి వారితో, ఈ మూర్ఖుడు రాజంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నాడు, వీడికి నా శక్తి చూపించాలి, ఒక స్తంభం కట్టించి దాని లోపల వీడిని జీవంతో బంధించి వేయండి అని కోపంగా ఆజ్ఞాపించాడు. అయితే కన్నప్ప కోటలో వచ్చిన క్షణం నుంచి అతనికి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయని, బ్రతికి బాగా ఉంటే ముందు ముందు ఒక మహాపురుషుడు కాగలడని రాజకుమారి కనిపెట్టింది. తొందరపాటు వల్ల తన తండ్రి కన్నప్పను మూర్ఖునిగా తలచాడే కానీ అతను నిజానికి మూర్ఖుడు కాదని, తనకు వచ్చిన కలను వెల్లడించకపోవటానికి బలమైన కారణం ఏదో ఉందని ఆమె నిశ్చయించుకుంది. ఈ నిశ్చయంతో కన్నప్పను ఎలాగైనా బ్రతికించుకోవాలి అనుకుంది. తక్షణమే స్తంభం కట్టే పనివాళ్లకు రహస్యంగా కబురు పంపి ఆ కట్టబోయే స్తంభం గుల్లగా మనిషి ఉండేటందుకు నివాసయోగ్యంగా చేయమని, రాకపోకలకు వీలుగా ఒక రహస్యద్వారం కూడా పెట్టమని చెప్పింది. ఆమె ఇష్టానుసారంగానే పనివాళ్లు స్తంభం కట్టారు. కన్నప్ప అందులో ప్రవేశించాడు. రాజకుమారి రోజు అక్కడికి వస్తూ పోతూ ఉండేది. కన్నప్పకు ఏ లోపము రాకుండా కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా బలవంతుడైన పొరుగురాజు పట్టపురాజుపైకి దండెత్తి వచ్చి, నేను వేయబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పినా సరే, ఓడిపోయానని ఒప్పుకున్నా సరే అని సవాలు చేశాడు. పౌరుషవంతుడైన పట్టపురాజు, ఏమిటి నీ మొదటి ప్రశ్న అని కబురు పంపాడు. అందుకు బదులుగా పొరుగురాజు 5 గుర్రాలను పట్టపురాజు రాజ్యంలోకి వదిలి దేనికంటే ఏది వయసులో పెద్దదో చెప్పుకోమన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమీ తోచక పట్టపురాజు తలపట్టుకున్నాడు. రాజకుమారి ఈ సంగతి తెలిసి ఆమె కూడా విచారించింది. ఆ రోజున ఆమె కన్నప్ప వద్దకు వెళ్ళగానే అతను విచారంగా కనపడుతున్నావేమిటి, కారణం ఏమిటి అని ఆమెను అడిగాడు. జరిగిన సంగతంతా చెప్పింది రాజకుమారి. ఓస్, ఈ పాటిదానికే విచారం ఎందుకు, మీ నాన్న తలపట్టుకోవటం ఎందుకు, దానికి ఉపాయం ఉంది అంటూ ఇలా చెప్పాడు. బుద్ధికుశలుడైన కన్నప్ప వరుసగా 5 సంవత్సరాలలో పండిన ఉలవలు తెప్పించి ఉడకబెట్టి 5 తొట్టెలలో పోయించాలి. ఏ ఉలవలు ఏ సంవత్సరంలో పండాయో గుర్తుంచుకోవాలి. మొదటి సంవత్సరంలో పండిన ఉలవల తొట్టె వద్దకు గుర్రాలలో కల్లా చిన్నది వస్తుంది. దానికంటే పెద్ద గుర్రం రెండో ఏడు పండిన ఉలవలు తినటానికి వస్తుంది. ఇలాగే మిగిలిన 3 గుర్రాలు కూడా వస్తాయి. అప్పుడు గుర్రాలను తొట్టెల వద్దకు వదిలితే ఏ వయస్సు గల గుర్రం ఆ తొట్టె వద్దకు వెళ్తుందో గుర్తుపెట్టుకుని వాటి వయస్సు సులువుగా తెలుసుకోవచ్చు అని అన్నాడు. రాజకుమారి ఈ ఉపాయం తండ్రికి చెప్పగా రాజు ఆ ప్రకారమే చేసి ఆ గుర్రాలలో దేనికంటే ఏది పెద్దదో సులువుగా కనిపెట్టి పొరుగురాజుకు జవాబు చెప్పాడు. జవాబు సరైనది కావటం చేత పొరుగురాజు ఏమీ అనటానికి వీలు లేకపోయింది. కానీ ఎలాగైనా పట్టపురాజును చిత్తు చేయాలనే పట్టుదల మరీ ఎక్కువయ్యింది. ఆ తరువాత పొరుగురాజు ఏక సమానంగా ఉండే ఒక చిన్న మానుముక్క పంపించి దీనికి తుది ఏది మొదలేది చెప్పుకోమన్నాడు. మళ్ళీ ఏమీ పాలుపోక పట్టపురాజు తలపట్టుకున్నాడు. ఈరోజు కూడా రాజకుమారి విచారంగా ఉంది. స్తంభంలో ఉంటున్న కన్నప్ప మళ్ళీ ఆమెను కారణం అడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్టు సంగతి సందర్భాలు చెప్పింది. అప్పుడు కన్నప్ప, ఓస్, దీనికేముంది, ఆ మానుముక్కకు మధ్యలో ఒక తాడు కట్టినట్లయితే 2 వైపులా దూరం సమానంగానే కనిపించినప్పటికీ ఒకవైపు కొంచెం కిందకి మొగ్గుతుంది. కిందికి మొగ్గిన వైపు మానుకి మొదలన్నమాట, రెండో వైపు మాను చివర అవుతుంది అనేసరికి బెంగతీరిన హృదయంతో రాజకుమారి వెంటనే పోయి తండ్రితో చెప్పింది.
పట్టపురాజు ఆ ప్రకారమే చేసి మానుముక్కకు తుది మొదలు సరిగ్గా చెప్పగా పొరుగురాజు మారు మాట్లాడకుండా ఉండిపోయాడు. కానీ ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో పొరుగురాజు ముచ్చి ముమ్మారు అన్నారు పెద్దలు. కనుక మరొక సమస్య కూడా మీరు పరిష్కరించి తీరాలి. అప్పుడే మీరు గెలిచినట్టు. లేకుంటే లేదు అంటూ ఈసారి ఒక భయంకరమైన మంత్రబాణాన్ని కోట గోడకు సంధించి కొట్టాడు. దెబ్బతో భూకంపం వచ్చినట్లుగా కోట పునాదులలో కంట కదిలిపోయింది. ఈ బాణాన్ని ఊడదీయాలి లేదా ఓడిపోయినట్టే అని సవాలు చేశాడు పొరుగురాజు. పట్టపురాజు ఇంతటితో తన పని సరేనని తలచి కంగారు పడ్డాడు. ఆ బాణం ఊడదీయగలవాడికి అర్ధరాజ్యము కుమార్తెను ఇస్తానని చాటింపు వేయించాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఇందుకు సమర్థుడు కన్నప్ప ఒక్కడేనని రాజకుమారికి తెలుసు. ఈ మంత్రబాణం గురించి ఆమె కన్నప్పతో చెప్పేసరికి గుండె నిబ్బరం కల కన్నప్ప ఓస్ ఈ పాటిదానికి కంగారెందుకు అంటూ ఆమె చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. వెంటనే ఆమె తండ్రి వద్దకు పోయి, నాన్న, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నీవు కన్నప్పను కప్పెట్టించిన రాతి స్తంభం లోపల ఒక వీరుడున్నాడట. పొరుగురాజు సంధించిన బాణం తిప్పటానికి అతడే సమర్థుడట అని చెప్పింది. ఈ మాట చెవిన పడగానే కన్నప్ప సంగతే మరిచిపోయిన పట్టపురాజు ఆ స్తంభం పగలగొట్టించండి అని భటులకు ఆజ్ఞాపించాడు. అలా చేయగా అందులో నుంచి నిజంగానే ఒక వీరుడు ఉత్సాహంతో బయటకు వచ్చాడు. ఆ వీరుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని మంత్రం జపించుకుని అవలీలగా బాణాన్ని లాగేసి నేరుగా దాని పొరుగురాజు కోటగోడకు సంధించి కొట్టాడు. ఈ ప్రయోగంతో ఒక గొప్ప సమర్థుడు పట్టపురాజు ఆస్థానంలో ఉన్నట్టు పొరుగురాజుకు అర్థమైంది. అప్పుడు పొరుగురాజు, మీ ఆస్థానంలో ఉన్నవాడు అసాధ్యుడిలా కనబడుతున్నాడు. ఇటువంటి ప్రజ్ఞావంతుణ్ణి కల్లారా చూడటానికి ఉవ్విళ్ళూరుతున్నాను. కనుక మా కుతూహలం తీర్చవలసింది అని కబురు చేశాడు. ఈ సంగతి పట్టపురాజు కన్నప్పతో చెప్పగానే అలాగే చేద్దాం, తమ అనుజ్ఞ అయితే వెళ్ళి వస్తాను అన్నాడు. అలా అన్నాడే కానీ పొరుగురాజు యొక్క దుష్ట స్వభావం ఏనాడో గ్రహించిన కన్నప్ప తగిన జాగ్రత్తతోనే బయలుదేరాడు. కన్నప్ప సరిగ్గా తన మాదిరిగానే దుస్తులు వేసుకున్న మరికొందరు యోధులను వెంటబెట్టుకుని వెళ్ళేసరికి అందులో తనకు కావలసిన యోధుడెవడో కనిపెట్టడం పొరుగురాజుకి అసాధ్యమైంది. ఎలాగైనా తన తెలివితేటల వలన కనిపెట్టాలని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ ఎప్పటికప్పుడు యుక్తిపరుడైన కన్నప్ప పొరుగురాజు దురుద్దేశం గ్రహించి అతని వ్యూహాల నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు. చేసేది లేక చివరకు పొరుగురాజు, మీలో ప్రజ్ఞావంతుడు ఒకడున్నాడని నాకు తెలుసు. ఆ బుద్ధిశాలి ముందుకు వచ్చి నేను ఇవ్వబోయే బహుమానం అందుకోవలసింది అని వేడుకున్నట్లు నటించాడు. ఆ యోధుల గుంపులో నుంచి అప్పుడు కన్నప్ప యువతలకు వచ్చి రాజు ముందు నిలబడేసరికల్లా దుష్టచింతతో ఉన్న రాజు ఆ మాట ఈ మాట చెబుతూ కత్తి దూసి కన్నప్ప మీదకి విసిరబోయాడు. కానీ ఆవేశంలో తడబాటు వల్ల రాజు కాలు జారి కత్తి కింద పడింది. మొదటి నుంచి ఇదంతా కనిపెడుతూనే ఉన్న కన్నప్ప చటుక్కున ఆ కత్తి అందుకుని దుర్మార్గుడైన పొరుగురాజు పీక తెగేసేశాడు. అతని తలను కత్తి మొనకు గుచ్చి తీసుకువెళ్ళి కన్నప్ప తన రాజుకు బహుమానం చేశాడు. కన్నప్ప ధైర్య సాహసాలకు బుద్ధిబలానికి ఎంతగానో మెచ్చుకున్నాడు పట్టపురాజు. కన్నప్ప కలను దాచిన కారణం రాజకుమారి తండ్రికి వివరిస్తూ అతనిని తాను కాపాడిన విధం అంతా పూసగుచ్చినట్లు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. వాగ్దానం ప్రకారం రాజు కన్నప్పకు అర్ధరాజ్యంతో పాటు రాజకుమారిని ఇచ్చి పెళ్లి చేయగా వాళ్ళు సుఖంగా ఉన్నారు.